చర్చలో పాల్గొంటున్నారు సామాజిక విశ్లేషకులు సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు, అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధాని వస్తుండడం, ప్రధానంగా అమరావతికి సంబంధించే పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుండడం, ప్రధాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీ అంచనా ఏంటి? అడిగి నిర్ణయిస్తారు ఇంటికి ఇవ్వడం. అతనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రం, 21 ఎంపీస్ ఇచ్చారు 25కి. అడిగింది ఇస్తారు ఆ రాష్ట్రానికి బిల్డప్ కి. తర్వాత మీకు సతీష్ గారు ఆంధ్రప్రదేశ్ కు 10,000 కోట్లు రేపు ఇచ్చారు అనుకోండి క్యాపిటల్, ఆ డబ్బంతా బాంబే వెళ్తాది. స్టీల్ కంపెనీలకి, సిమెంట్ కంపెనీలకి, ఎర్త్ మూవింగ్ కంపెనీలకి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కి. అందువల్ల అది చక్కగా అక్కడ కూడా ఒక ఫిల్అప్ వస్తుంది. ఇదంతా ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ, అంటే కామన్ మ్యాన్ కి అందుతుందా లేదా అది వేరే విషయం. అలాంటి ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తారు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఒక హైవేస్ కదా, ఒక ఎయిర్పోర్ట్, ఇది చేస్తారు. నరేంద్ర మోడీ గారికి ఆ ప్రభుత్వానికి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే దీంట్లో ఆర్థిక వ్యవస్థగా బాగా ఉన్నది అని బాంబే నుంచి రాస్తారు. బాగా ఉన్నదా లేదా అది నేను ప్రశ్నించట్లేదు. కామన్ మ్యాన్ ఉపయోగం లేదు అంటే తప్పకుండా రేపు అడిగినన్ని ఇస్తారు. ఏదో ఆ క్యాపిటల్ కి ఇంకా డబ్బు కావాలంటారు, ఇది ఇస్తారు. ఎందుకు ఇవ్వడం? వాళ్ళకి కూటమిని సపోర్ట్ చేస్తుంది. అలాగే బీహార్కి ఇచ్చారు. సో చక్కగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాలన్నీ తెలుసు, మర్యాదగా మేనేజ్ చేసుకుంటున్నారు. 2014-19 లాగా కాకుండా మర్యాద పూర్వకంగా, గౌరవపూర్వకంగా అడగటం, చక్కగా కాన్ఫిడెన్షియల్ గా మాట్లాడుకోవటం చేస్తున్నారు. విధానాలకు కూడా తేడా ఉన్నది. 2014-19కి ఇప్పటికి ఆ విధానాలకు తేడా ఉన్నది. అక్కడ నరేంద్ర మోడీ గారి అవసరాలు కూడా వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ ఇష్యూ ఉన్నది. ఏదో రాష్ట్రానికి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి పక్కన ఇంకా ట్రబుల్ ఉండదని చేస్తారు. అది కానీ అన్ని చాలా వరకు చేశారు, చేస్తారు. ఆశ్చర్యం అక్కర్లేదు. పెంటపాటి పుల్లారావు గారు, ఒకటి నవ అమరావతి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేయటం, ఎయిర్పోర్ట్తో పాటు కొత్త నిర్మాణాలకు సంబంధించి సమాలోచనలు చేస్తున్న వాతావరణం ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని నవ అమరావతి అన్నంతగా అంటున్నారు. రెండోది, ఇందాక జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించినట్టుగా కొన్ని అంశాలు కూడా మాట్లాడాలి ప్రధాని, ఖచ్చితంగా ప్రధాని నుంచి తీపి కవర్లు ఏమైనా అందుతాయని ఎక్స్పెక్టేషన్ ఉంది అని. ఎందుకంటే గతంలో విశాఖపట్నం వచ్చారు, తర్వాత ఎన్నికల సమయంలో వచ్చారు, కానీ ఇప్పుడు వస్తున్నది మాత్రం ఇట్స్ సో డిఫరెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వస్తుండడం, అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుండడం అనేది ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ రాజధాని వేదికగా ప్రధాని ఏం చెప్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఖచ్చితంగా రేపు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే తప్పకుండా జేడీ గారు చాలా వివరంగా చెప్పారు. అదంతా వండర్ఫుల్ డీటెయిల్స్. కొంతవరకు అనౌన్స్ చేస్తారు. కొంచెం నేను వచ్చేది మాకు చెప్పాలి. ఎలక్షన్ అయినప్పుడు ఎక్కువ డిపెండెన్సీ ఉండేది ఆంధ్ర కూటమి మీద కొద్దిగా తగ్గింది. మిగతా పార్టీస్ రావటం, బీజేపీ దేశవ్యాప్తంగా బలం అవటం, ఆ ఎలక్షన్స్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని గెలవటం. సో వచ్చినప్పుడల్లా ఏదో ఇస్తారా, ఇప్పిస్తామో, ఆ రూటీన్ మంచిదా కాదా అని మీరే ఆలోచించాలి. తప్పకుండా ప్రధానిని మనం ఆశించవచ్చు, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని ఇస్తారు కూడా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా వాళ్ళకి. గవర్నమెంట్ వెళ్ళి ఎలా చూస్తాదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు, మళ్ళీ జిఎస్టీలో డబ్బులు వచ్చేస్తాయి, వస్తాయి తిరిగి గవర్నమెంట్కి వెళ్తాది. ఇది ఎక్కడికి మళ్ళీ వెళ్ళదు. సో లిబరల్ గా ఉండొచ్చు, కానీ మరి అడిగేది ఏమడుగుతున్నారు, అది విత్ ఇన్ ద పారామీటర్సా కాదా అవన్నీ వస్తాయి. తప్పకుండా ఆయన ఏదో అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ తత్వం బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ తత్వం తెలియదు అని చెప్పడం కాదు, తెలుసు. బార్గెనింగ్ బాగా చేస్తారు, ఓపెన్ గా చేస్తారు, డేరింగ్ గా చేస్తారు, బ్రేడన్ గా చేస్తారు అని తెలుసు ఆయనకి. ఐదన్న మాటలు కూడా ఒకసారి మనకి చెప్పకుండా సో ఏదో చేస్తారు. ఎందుకంటే ఎందుకు చేయకూడదు, చక్కగా ఉన్నారు, ఈ కూటమి అందుబాటులో ఉన్నారు, మర్యాదగా ఉన్నారు, స్వీకరిస్తున్నారు అన్ని ఐడియాస్ కి. తప్పకుండా చేస్తారు. ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు, క్యాపిటల్ కి పార్లమెంట్ లో చట్టం పాస్ చేస్తారా అంటే అది వేరే విషయం. ఎందుకంటే మన వాళ్ళు కోరుకున్న తప్పేం లేదు, చక్కటి కోరిక. కానీ పార్లమెంటు నాకు తెలిసినంత వరకు జేడీ గారు కూడా క్లారిఫై చేయొచ్చు, ఊరికనే స్టేట్ రైట్స్, స్టేట్ హక్కులు
క్యాపిటల్ చేయటానికి. ఆ హక్కు తీసేసుకుని సెంట్రల్ తీసుకుంటుందా అంటే నాకు అది కొంచెం అది అనిపించట్లేదు. ఆ పవర్స్ ట్రాన్స్ఫర్ చేయటం, కాన్స్టిట్యూషనల్ పెంటపాటి పుల్లారావు గారు అమరావతి రైతులైతే బలంగా కోరుకుంటున్నారు కదా. ఇందాక జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ప్రస్తావించారు మధ్యలో 2019 నుంచి 2024 వరకు అటు అప్పటి ప్రభుత్వం 3 రాజధానులను అంశం తీసుకోవటం, తర్వాత అమరావతి రైతులు రోడ్డును పట్టడం, ఆందోళనలు చేయటం, తిరుపతి వరకు ర్యాలీలు తీయటం, ఇదంతా జరిగింది. అంటే ఇప్పుడు అమరావతి రైతుల్లో అంటే రేపు పొద్దున్న విస్తరణ పనులకి భూమి ఇవ్వబోతున్న రైతుల్లోనూ, ఆల్రెడీ భూమి ఇచ్చిన రైతుల్లోనూ ఏదో మూల ఇంకా ఒక రకమైన ఒక భయం, ఒక అనుమానం. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న అనుకోకుండా ప్రభుత్వం ఏమైనా మారితే మళ్ళీ వాళ్ళు ఏమైనా మళ్ళీ రాజధాని మారుస్తారా, మళ్ళీ 3 రాజధానులు అంటారా, అప్పుడు మా సంగతి ఏంటి అన్నది వ్యాలిడ్ ఉన్న అనుమానం, వ్యాలిడ్ ఉన్న ప్రశ్నే. రేపొద్దున అలాంటి సమస్య ఏమీ ఉండదు అన్న భరోసా రేపొద్దున ప్రధాని నుంచి రావచ్చా? దాని ఎంత మంచివాడు, మనకి ఎంత ఇష్టడు, నేను ఎంత అడ్మైర్ చేస్తా, అది కూడా టెంపరీ జాబే. ఆయన మాటకి ఎంత విలువ అంటే మీ మాట ఎంత విలువ అంతే. మన్మోహన్ సింగ్ ఏదో అన్నాడు పార్లమెంట్ లో, అది ఏమన్నా పట్టించుకున్నారా? ఆంధ్రప్రదేశ్కి ఇలా చేస్తా అలా చేస్తా లేదు. ప్రధాని గారు ఒక పవర్ఫుల్ వ్యక్తి, ఆ కుర్చీలో కూర్చున్నంత కాలం. ముఖ్యమంత్రి గారు వెరీ పవర్ఫుల్ మ్యాన్, ఆ కుర్చీలో కూర్చున్నంత కాలం. ఇప్పుడు నాకు ఒక పాయింట్ అర్థం అవ్వట్లేదు, అసలు ఆ భయం ఎందుకు వచ్చింది అని. అక్కడ రైతులకి గవర్నమెంట్ ఉన్నది, ఇంకో 4 సంవత్సరాలు ఉంటది కదా ఫ్యూచరు. గతంలో ఎదురైన అనుభవం నేపథ్యంలో భయం ఉండడం తప్పు కాదు కదా, వాళ్ళు సహజంగా వాళ్ళు మనుషులే కదా. కరెక్టే. అస్సాంలో ఉన్న వాళ్ళకి, కాశ్మీర్ లో ఉన్న వాళ్ళకి చైనా అంటే భయం ఉన్నది 60 రోజుల నుంచి. మరి ఆ భయం ఉంటే అది భయం అంతే, రియాలిటీ కాదు కదా. ఆ భయం ఎందుకు వచ్చిందో నాకే కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నది. గవర్నమెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ మెజారిటీ ఉన్నది, మేము మళ్ళీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తామని వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళకి రైతులకు కాన్ఫిడెన్స్ లేదా ప్రభుత్వం మీద? అది నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఒక 1 year లోనే వాళ్ళకి భయం ఎందుకు వస్తుంది? ఎవరో పట్టుకుపోతారండి క్యాపిటల్ అని. అది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫర్మ్ గా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పమంటే స్టేజ్ నుంచి సాధారణంగా చెప్పేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా రైతులతో అన్నారు, ప్రైమ్ మినిస్టర్ ని మీరు రిక్వెస్ట్ చేస్తాము ఖచ్చితంగా అని. రేపు పొద్దున్న చేయొచ్చు, ఆ వేదిక సాక్షిగా చేయొచ్చు, వాళ్ళు చేస్తారు. ఆయన ఓకే అంటాడు. అంటే ఆ మాటకి అది చట్టపూర్వకంగా మార్చాలంటే ఒక మెయిన్ థింగ్, రాష్ట్ర హక్కులు తీసేస్తారా? రాష్ట్ర హక్కులు ఉన్నాయి కదా, రాష్ట్రాలే డిసైడ్ చేసుకుంటారు క్యాపిటల్. రేపు చెన్నై క్యాపిటల్ కాదు, ధనుష్కోడి అంటారా? సో అది అంత ఈజీగా ఒప్పుకుంటారా మిగతా రాష్ట్రాలు ఒక ప్రత్యేకంగా? కానీ దీనికంటే ఒక బ్యారియర్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరి కాళ్ళు మారుతుంటే మేము రాజధాని అది ఇది అది అంటే స్టేట్ ఒక క్యాపిటల్ లేకుండా ఉంటుంది. అది పర్మనెన్సీ లైఫే లేనప్పుడు ఇవన్నీ ఉండవు. వాళ్ళకి ధైర్యంగా ఏముండాలంటే భూమి ఇచ్చాం, క్యాపిటల్ అవ్వింది, 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు, ఎందుకు మారుస్తారు? ఇది మన క్యాపిటల్. అది లోపల అనుమానాలు ఉంటాయంటే దాంట్లో ఏమన్నా వీక్నెసెస్ ఉన్నాయా నాకు తెలియదు. నాకు అదే కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది. ఇంత తొందరగా గవర్నమెంట్ మారిపోతే అది రైతులు అంటున్నారంటే అక్కడ ఏమన్నా వాళ్ళకి అనిపిస్తుందా? నాకే ఆశ్చర్యంగా ఉన్నది. ఇది 3-4 రోజులు బట్టి ఆర్గ్యుమెంట్ బయటకు వచ్చిందంటే ఇది అంత ప్లెజెంట్ ఆర్గ్యుమెంట్ కాదు. కమిట్ చేసే కొద్దిగా ఇది అనుమానం కూడా వచ్చేస్తుంది. ఎందుకు రైతులకు అనుమానం వచ్చింది? ఇళ్ళకాలం ఉంటారు కదా అనుకుంటున్నారు కదా, నేను 15 సంవత్సరాలు ఉంటా, ఒక ముఖ్యమంత్రి అంటా 20 సంవత్సరాలు ఉంటాను కూడా అంటున్నారు. సో ఆ భయం ఎందుకు వచ్చింది? రైట్. పెంటపాటి పుల్లారావు గారు, ఈ అంశంపైన మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడాం. జేడీ గారు వివరణ ఇచ్చారు, మీరు కూడా మాట్లాడారు. ఇంకా ఏమి ఉండొచ్చు అంటే రాజకీయంగా అవునన్నా కాదనుకున్నా అత్యంత కీలకం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయిన 21 మంది ఎంపీలు. అలాగే మధ్యలో భారతీయ జనతా పార్టీ బలం ఉన్నా లేకపోయినా కొంత పెరుగుతున్నా తరుగుతున్నా ఇప్పుడు మాత్రం కేంద్రంలో ప్రభుత్వం మసలటానికి ఈ ఎంపీలు అత్యంత కీలకమైన పాత్ర. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక మంచి పాయింట్ చెప్పారు. 2014-19 మధ్య ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా అప్పుడున్న డిఫరెన్సెస్, అప్పుడున్న కొన్ని పాలిటిక్స్, అప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే దాంతో కొంత గాబరపడి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజీనామా చేయటం, 3 సంవత్సరాలు 9 నెలలకు మళ్ళీ వాళ్ళు బయటకు రావటం, ఇలాంటి ఒక గందరగోళం, కొన్ని కామెంట్స్ ఇవన్నీ చోటు చేసుకున్నాయి. కానీ ఈసారి మాత్రం చాలా స్టేబుల్గా మిత్రధర్మాన్ని పాటిస్తూ రాష్ట్రానికి అవసరమైనవన్నీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కొంత చేయించుకుంటున్న వాతావరణం మనకు అర్థమవుతోంది. అందుకు కొంత గుడ్ కాన్సైన్స్లో ప్రైమ్ మినిస్టర్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అటు రాష్ట్రానికి సంబంధించి మిగతా స్టేట్? ఇందాక చక్కటి మాట జేడీ గారు చెప్పారు. ఆర్టికల్ 21 ఇప్పుడు వరకు 4 లక్షలు పోలవరం డిస్ప్లేస్ పీపుల్ కి డబ్బులు ఇవ్వలేదండి జేడీ గారు. 10 సంవత్సరాలు బెగ్గర్స్ లాగా ఉంటున్నారు. కొంచెం మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అమరావతి రైతులకు అన్ని ఇవ్వాలని కోరుతున్నా, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు మైండ్ లో పెట్టుకోండి. ఆర్టికల్ 21 అందరికీ వర్తించాలి కదా, ఒక సెక్షన్కే కాదు కదా, అది కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే మీరు అడిగింది స్టేట్ రైట్స్. వాళ్ళకి స్టేట్ కి దేశం అంతా క్యాపిటల్స్ మార్చడానికి స్టేట్ రైట్, అది ఎవరు తీసుకోలేరు. మూడోది తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఇది చాలా లౌక్యంగా ఈ గవర్నమెంట్ చేస్తుంది. 2014 నుంచి అదే ఫస్ట్ గవర్నమెంట్ సరిగ్గా చేయలేదు, అందుకనే పద్ధతి మార్చుకున్నారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు, కేర్ఫుల్ గా సెంట్రల్ తో డీల్ చేస్తున్నారు, రఫ్ గా డీల్ చేయట్లేదు. అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఆ స్టేట్మెంట్స్ ఏం రావట్లేదు, చాలా స్మూత్ గా చేస్తున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది చక్కగా చేస్తున్నారు. ఎంత చేస్తారు, రోజు వచ్చినప్పుడు చేస్తారు అది నేను చెప్పలేను, కానీ అడిగేది ఇస్తారు. ఎందుకంటే మీకు సీక్రెట్ చెప్పాను, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. ఆ బిల్డింగ్ కట్టే వాళ్ళు బాంబేలో ఉన్నారు, ఆ సిమెంట్ సప్లై చేసే వాళ్ళు బాంబే కంపెనీస్, అవన్నీ పవర్ కంపెనీస్ బాంబే కంపెనీస్, అర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ బాంబే కంపెనీస్. సో ఇది అది చేస్తారు. పెద్ద లింక్ ఉన్నది ఈ హైవేస్ కి ప్లేన్స్ కి. సో చేస్తారు అంటున్నా. ఎంత చేయించుకుంటారు, మరీ టూ మచ్గా అడిగినా చేస్తారు. ఎందుకంటే సమయం గడుపుకోవటానికి మోడీ గారు అందరూ పాలిటీషియన్స్ కాబట్టి చక్కగా గడుపుకుంటారు. అడిగేది కూడా సొంతానికి కాకపోతే ఇస్తారు. కానీ కొన్ని ఇవ్వలేని కూడా ఉంటాయి. ఇదొకటి ఆయన గ్యారంటీ ఇవ్వాలి, పార్లమెంట్ లో లా పాస్ చేయాలి. అది అడ్వకేట్ జనరల్ ఉన్నారు, అటార్నీ జనరల్ ఉన్నారు, చెప్తారు. అది దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది అంత భయం రావటం చాలా అన్యూషువల్. అది జేడీ గారు చెప్పింది కూడా అప్పుడు ఏదో జరిగింది కదా అన్నది, అది కూడా ఒప్పుకుంటున్నా. కానీ అది ముందరికి వెళ్ళిపోవటం బెటర్. క్యాపిటల్ డెవలప్ అవ్వాక మళ్ళీ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాక మళ్ళీ ఎవరు మారుస్తారు. ఒక పాయింట్ మాత్రం ఉన్నది ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ కి నేను చెప్పదలుచుకున్నా. లాంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఉత్తరప్రదేశ్ తూర్పు నుంచి పశ్చిమకి 700-800 కిలోమీటర్లు. ఇక్కడ బెంగళూరు బోర్డర్ నుంచి ఇచ్చాపురంకి 1300 కిలోమీటర్లు. ఇది చాలా అన్విల్లీ స్టేట్. ఇది కొంచెం మనకి ఇది చాలా అడ్మినిస్ట్రేషన్ కొంచెం డిఫికల్ట్ గా ఉన్నది ఆటోమేటిక్ గా. అది కొంచెం మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకురావాలి, స్టేట్ అంతా ఈవెన్ కొంచెం డెవలప్మెంట్ స్టేట్ అంతా అందేటట్టుగా ఎలా చేయాలి. ఇందాక ఉదాహరణ చెప్పా, ఆ రైతు ఇతరులకు ఏం చేస్తారు, పోలవరం ప్రాజెక్ట్స్, ఇది వైజాగ్ చక్కటి మాట చెప్పారు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా 50-60 సంవత్సరాల తర్వాత నాశనం అయిపోయారు 7,000 మంది. యూనిఫామ్ డెవలప్మెంట్ చేస్తే స్టేట్ అంతా ఆటోమేటిక్ గా క్యాపిటల్ స్థలం బలపడిపోతారు. రైట్, చూద్దాం సార్. రేపు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే అమరావతికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమరావతి పైన కూడా కీలక ప్రకటన ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటితో పాటు స్టేట్కి సంబంధించి కేంద్రం చేయాల్సిన అంశాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్రం అడ్రస్ చేయాల్సిన అంశాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇవ్వాల్సిన ప్రోత్సాహకం, కేంద్రం ఇవ్వాల్సిన చేయూత, వీటన్నిటికి సంబంధించి అయితే ఒక గుడ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే జేడీ లక్ష్మీనారాయణ గారు అలాగే విశ్లేషకులు